మనము పరిశుద్ధాత్మ నడుకోవాలి, యేసుక్రీస్తు ప్రభు నడుకోవాలి. మనం చూస్తూ ఉన్నాం లవదీకీయాలో ఉన్న సంఘము వెలుపట ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు. వెలుపటుండి ఏం చేస్తూ ఉన్నాడు? తట్టుతా ఉన్నాడు. ఈ సంఘంలో ఏమున్నది? ధనం ఉన్నది. ఏం సాక్ష్యం చెప్పుకుంటా ఉన్నారు ఈ సంఘం వారు? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను, నాకు కొద్దువేమీ లేదు. కానీ ప్రభు అంటా ఉన్నాను, నువ్వు దరిద్రుడవు, దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దిగంబరివై ఉన్నావని ఎరగక ఇలాంటి సాక్ష్యం చెప్పుకుంటున్నాను. ఏమవుతుంది అని చూస్తే నిజంగా మీరు ఏదైనా అడుక్కొని చెప్పండి, లోక సంబంధం అయింది, మీరు సంతోషంగా ఉంటారా? పాపంని జయించగలుగుతారా? పాపం నుంచి జయిస్తారు ధనం ఉన్న వాళ్ళు? చెప్పండి నాకు. పెళ్ళైన వారు, ఇల్లున్నవారు, ఉద్యోగం ఉన్నవారు, అందం ఉన్నవారు, ఇంకా ఏదైనా ఉన్నవారు, హోదాలో ఉన్నవారు పాపంని జయిస్తారా? ఒకవేళ ఇవన్నీ ఉండి పాపంని గనుక జయించలేకపోతే ఖచ్చితంగా వారి జీవితంలో సంతోషం అనేది ఉండదు. 100%. ఏదైనా హోదాలను ఉండని, ఎంతనైనా ధనం ఉండని, ఎవరినైనా వివాహం చేసుకొని వారికి ఇష్టం నో, వారి జీవితంలో సంతోషం ఉండాలి. ఎవరైతే పాపంతో ఓడిపోతారో, ఇప్పుడు రాజు ఉన్నాడు, దావీదు ఉన్నాడు, దేవుని చిత్తానుసారుడు ఉన్నాడు, సింహాన్ని ఎలుకబండిని చంపేసిండు, గోలియాత్ని చంపేసిండు, దేవుడు అతనికి రాజ్యం ఇచ్చాడు. కానీ తెచ్చుకున్నది శాపం. బెత్షెబా విషయంలో ఆజ్ఞాతిక్రమం చేశాడు, మరి వ్యభిచారం చేశాడు, నరహత్య చేశాడు. తెచ్చుకున్నది ఏంది? శాపం. సొలొమోన్కి ఇచ్చాడు దేవుడు ధనఘనతలు, మరి విగ్రహారాధన పాలయ్యాడు. సంసోన్కి బలం ఇచ్చాడు, ఏది ఇస్తేంది? లేదు. అహాబ్ రాజుకి రాజ్యం ఇచ్చాడు, భవనాలను ఇచ్చాడు, కానీ నాబోత్ పొలం ఇష్టమైపోయింది వీళ్ళకి, ఈయనకి. సో అలా ఏదైనా ఇస్తే ఏదైనా సంతోషం కలుగుతుందా అంటే నో. ఎందుకు అని అంటే పాపంని జయించలేం, దేవుడు ఏది ఇస్తే. కాబట్టి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి, అంటే లోకంని ఎంతగానో ప్రేమించి, ఎందుకు ధనంనో, అధికారంనో, అందమైన అమ్మాయిలను, అబ్బాయిలను, హోదాలను అలాంటి ఇవ్వకు. యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు ఇచ్చాడు దేవుడు? అంటే యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు ఇచ్చాడంటే, నైనా మీకు కావాల్సింది ఏంటంటే, నేను మీకు ఏది ఇచ్చినా కానీ మీరు పాపంతో ఓడిపోతున్నారు కనుక మీ జీవితంలో సంతోషంగా ఉండలేరు, చనిపోతే మీరు పరలోకానికి రాలేరు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? యేసుక్రీస్తు ప్రభుని ఇవ్వడానికి, పరిశుద్ధాత్మని ఇవ్వడానికి కారణం ఏంది అని అంటే, మనం పాపం జయించడానికి. ఒకవేళ మనము మరి పాపంని జయించకపోతే మన జీవితంలో ఎన్నటికీ సంతోషం అనేది ఉండదు. ఇలాంటివి వచ్చేటివి ఏమైతే కొన్ని దినాల సంబరాలే కదా, కొన్ని దినాల సంబరాలే. T20 గెలిచినా, ఇష్టమైన పార్టీ గెలిచినా, పెళ్ళైనా, క్రిస్మస్ అయినా, ఇల్లు కట్టుకున్నా, ఉద్యోగం వచ్చినా, ధనం వచ్చినా, ఏమున్నా టెంపరీ. పొద్దుగాల సంతోషంగా ఉంటారు, రాత్రి సంతోషంగా లేరు. పోనీ దినమంతా సంతోషంగా ఉంటే తెల్లారి సంతోషంగా లేరు, సంథింగ్. సో అలాంటిది ఉన్నది. సో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువా మీకు నిత్య సంతోషం కావాలనుకోండి, ప్రభువా మళ్ళీ నేను పాపంని జయించే శక్తిని, నాకు లోకాన్ని జయించే శరీరాశను, నేత్రాశను, జీవోద్దంబంను జయించే శక్తిని, అపవాదిని జయించే శక్తిని. ఎంత చక్కగా ఉంటుంది చూడండి. మీరు లోకంని, పాపంని, మరి
సాతానుని జయించే శక్తి మీరు ఇవ్వమని అడిగినారు అనుకో, ఇస్తా అంటున్నాడు కదా, మంచివి కదా అని మీరు అడిగినారు అనుకోండి, ఇంకేంది, దేవుడు ఇచ్చింది కొద్దిది కానీ మీరు పాపంని లోకంని మరి సాతానుని జయిస్తారు. కానీ దేవుడు ఇచ్చాడు కొద్ది, కానీ దాంట్లో మీకు నిత్య సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది మీకు. అప్పుడు మీరు నిజంగా వాస్తవానికి మీకు ఉన్న కొద్ది దాంట్లో లేదా దేవుడు ఎక్కువ ఇచ్చినా ఏం చేస్తారంటే మీరు దాన్ని సద్వినియోగం చేసుకుంటారు, లేకపోతే ఏం చేస్తారు, దుర్వినియోగం చేసుకుంటారు. ఇప్పుడు అనుకుందాం, మనకి దేవుడు మీకు అనుకుందాం 10 కోట్లు ఇచ్చాడు అనుకోండి. యథార్థంగా చెప్పండి, మీరు ఏం చేస్తారు? వందన ఏం చేస్తావు? 10 crores దేవుడు నీకు ఇస్తే నువ్వేం చేస్తావు పాప? నువ్వు సమర్పణ నువ్వేం చేస్తావు? యథార్థంగా చెప్పు. ఇస్తే ఓకే, నువ్వేం చేస్తావు? అట్లా ఇస్తే అట్లా నాకు ఇస్తే ఏం చేస్తావు? యథార్థంగా చెప్పి ఏం చేస్తావు? పోని దశలాగా ఇచ్చిండు, ఏం చేస్తావు? ఇల్లు కట్టుకుంటావు. ఓకే, నువ్వేం చేస్తావు బాబు? ఎంజాయ్ చేస్తావు కదా. చూడండి, చాలా మట్టుకు మనం దుర్వినియోగమే చేస్తాం. అంత సాధారణంగా అన్ని విడిచిపెట్టి ప్రభు పరిచర్య చేస్తా అంటామా? కదా, ఏమైనా అంటే అన్నీ నాశనానికే. ఏమైనా కానీ ఏం చేస్తాం? యథార్థంగా చెప్పండి, మీరు ఎలా సద్వినియోగం చేస్తారు? స్టైల్ మారిపోతుంది, నేను చెప్తున్నా. వేసే షూస్, వేసే బట్టలు, తినే ప్లేటు, కార్పెట్, అంటే కార్పెట్ కూడా మారిపోతుంది కదా. మారతలేవా చెప్పండి? అజీజ్ నగర్లో మారలేదా? ధనం వస్తే అందరివి. స్టైల్ మారలేదా చెప్పండి? బండ్లు మారలేదా చెప్పండి? ఇల్లులు మారలేదా చెప్పండి నాకు? కానీ బ్రతుకు మారిందా చెప్పండి నాకు? పరిశుద్ధపరచబడ్డారా చెప్పండి? మీ సాక్ష్యం, నేను ఖాళీ సాక్ష్యం అడుగుతున్నా, సాక్ష్యం అడుగుతున్నా ఖాళీ. వచ్చిన వారి జీవితం నో, భ్రమపడకండి, వాటిలో సంతోషం లేదు, భ్రమ అది. సో దేవుణ్ణి ఏం అడగాలి? అది అడుగుతలేరు. ప్రభా, నేను పాపంని జయించే శక్తి, అదే లైఫ్, జీవ మార్గం అదే ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నేను గొర్రెలకు జీవం ఇచ్చుటకు, అది సమృద్ధిగా ఇచ్చుటకు నేను వచ్చాను అని. దొంగతనం చేయుటకు, నాశనం చేయుటకు, హత్య చేయుటకు వచ్చును. అంటే అపవాదిని గురించి చెప్పాను, సాతాను గురించి. సో మరి ఆ నిత్యమైన సంతోషం మీకు కావాలంటే దేవుణ్ణి జీవం అనుకోండి, అదే జీవ మార్గం. అప్పుడే మనం పరలోకానికి పోతాం. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేనే జీవం, ఇదే మార్గం, మరి ఇదే సత్యం. కాబట్టి మన శరీర క్రియలే మన శత్రువులు. ఏది? మన కోపం, మన క్రోధం, మన అసూయ, మన ద్వేషం, మన స్వార్థం, మన గర్వం, ఇవే కదా మన శత్రువులు. అవే మనకి సంతోషం లేకుండా చేస్తున్నాయి. దేవుడు ఎన్ని ఇచ్చినా, నేను చూస్తూ ఉన్నా ఎంతోమంది క్రైస్తవులకి, ఎంతోమంది అన్న వర్డ్ యూజ్ చేస్తున్నా, తినడానికి 3 పూటలు ఆహారం ఉన్నది, ఇల్లున్నది, ఏసీ ఉన్నది, పాలరాతి బండలు ఉన్నాయి, కానీ ఇంట్లో సంతోషం లేదు. 1 కోటి రూపాయలు ఉన్నాయి బ్యాంక్లో, కానీ ఇంట్లో సంతోషం లేదు. నేను చూస్తున్నా, ఇది నేను దీనికి సాక్షిని.
ఎందుకు లేదు అని అంటే పాపం పైన జయం లేదు. అదే యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, ఎవరైనా నన్ను వెంబడించగొడితే తన్ను తాను ఉపేక్షించుకొని అంటే మీ కోరికలు ఏవేవైతున్నాయో వాటిని అన్నిటి పక్కకు తీసి పెట్టండి, సిలువని ఎత్తుకోండి, నన్ను వెంబడించండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. సో మనము యేసుక్రీస్తు ప్రభుని సిలువ వెతుకొని, అంటే యేసుక్రీస్తు ప్రభు ఒక జీవం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మన శరీర క్రియలను చంపుటయే సిలువ మోయట. సిలువ మోయట అంటే ఏంది? మన కోపంని, మన గర్వంని, మన అసూయ, ద్వేషం, కామాతరత, ధనాపేక్షని, నేత్రాశం, జీవోపడంబంని చంపివేయుటయే జీవం. యేసుక్రీస్తు ప్రభులో జీవం ఉన్నది. అలా మీరు నన్ను వెంబడిస్తే ఉపేక్షించుకొని సిలువని ఎత్తుకొని నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. ఇది నశించు వారికి వెర్రితనం. సిలువను గురించిన వార్త నశించు వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుచున్న వారికి దేవుని యొక్క శక్తి. సిలువని ఎత్తుకున్నట. దీన్ని ఆడుకుంటలేరు, ఎవరికి తెలుస్తలేరు. కాబట్టి ఏదైనా T20 గెలవగానే, ఏదైనా రాగానే, ఉద్యోగం దొరకగానే సంబరపడగలరు. ఏం కాదు, ఆ సంబరం కొన్ని దినాలే ఉంటుంది. ఏదైనా కానీ, ఎంత డబ్బు వచ్చినా, ఎంత మంచి ఉద్యోగం దొరికినా నిత్య సంతోషం మాత్రం ఉండదు. నిత్య సంతోషం మీకు కావాలంటే పాపంని జయిస్తేనే వస్తుంది. ఆ పాపంని ఎలా జయించగలుగుతామంటే యేసుక్రీస్తు ప్రభువే మనకు శక్తి ఇవ్వాలి. పరిశుద్ధాత్మ శక్తితోటే మనం మళ్ళీ సిలువెత్తుకొని పాపంని జయించగలుగుతాం. వేరే పాసిబిలిటీ లేనే లేదు. అందుకనే యేసుక్రీస్తు ప్రభుని దేవుడు లోకంని ఎంతో ప్రేమించి మరి యేసుక్రీస్తు ప్రభుని ఇచ్చాడు. ఒకవేళ నేను పరిశుద్ధుడనైతే అంటే దేవుడు నాకు సిమెంట్ తోటి కాదు, సిమెంట్ ఇటుకలతో కట్టే ఇల్లు కాదు, బంగారపు ఇల్లు ఇస్తాడు నాకు. ఒకవేళ నేను కనుక బంగారపు ఇల్లు ఉంటే పరిశుద్ధుడనైతే బంగారంది ఇస్తాడు. బంగారంది దేవునికి ఏమైనా కష్టమా? ఎవరికైనా బంగారం ఇల్లు ఇవ్వడానికి, బంగారంది బండి ఇవ్వడానికి దేవునికి ఏం కష్టం కాదు. నో, మన పరలోకంలో ఇచ్చేది బంగారు ఇల్లే. ఎవరు ఉంటారు పరలోకంలో అంటే పాపంని జయించిన వారు ఉంటారు. జయించిన వాడు వీటన్నిటిని దేవునికి బంగారు ఇల్లు ఇవ్వడానికి ఏం కష్టం కాదు. నో, ప్లస్ గాలిలో కూడా కట్టియగలుగుతాడు. ఈ భూమిని గాలిలో శూన్యంలో వేలాడదీసిన దేవుడు, నా దేవుడు గాలిలో కూడా భవనం కట్టియడానికి ఆయనకేం కష్టం కాదు. అట్లా అంటే వచ్చేస్తుంది. ఇంకా మొబైల్ అని వెళ్ళిపోతుంది ఎక్కడికన్నా పోతే. బంగారు ప్లేన్ లాంటి ఇల్లు అనగానే ఆడ, అనగానే ఈడ, ఎక్కడనైనా ల్యాండ్ కాగలుగుతుంది. హెలికాప్టర్ లాగా, డ్రోన్ లాగా. అలాంటిది ఇవ్వగలుగుతాడు దేవుడు. ఒకవేళ నాకు పాపంని జయిస్తే, కానీ నేను అది ఇచ్చుట వల్ల నా పాపంని జయించే కదా స్టైల్ కొట్టుకొని తిరుగుతుంటా. దానికంటే ఎక్కువ ఏం చేస్తా? ఏమవుతుంది ఏంటి? సో మీకు నిత్యమైన సంతోషం కావాలంటే దేవుని దగ్గర ఉన్నది. అది ఎలా వస్తుంది అంటే పాపంని జయిస్తే వస్తుంది. కాబట్టి మనం అడుగుదాం దేవుణ్ణి, ప్రభా నాకు నిత్య సంతోషం కావాలి, పాపంని జయించే శక్తిని. దేవుడు ఏదని ఇయ్యనియండి, అది ఆశీర్వాదంగా ఉంటుంది. కొందరు నా ఇన్కమ్ని చూసి, నేనుండే సంతోషాన్ని బట్టి, నాకుండే సమృద్ధిని బట్టి ఆశ్చర్యపోతారు. నా ఇన్కమ్ చూస్తే గంతనే ఉంటుంది, తక్కువ ఉంటుంది. నా ఇన్కమ్ ఇప్పటికీ 25,000 మ్యాక్స్ వస్తే, ఎప్పుడన్నా దేవుడు లాటరీ ఇస్తే తప్ప. కానీ నేను చాలా సంతోషంగా ఉంటా, అప్పు చేయలే, సమృద్ధిగా ఉన్నా.
ఏది తక్కువ అయింది అనేది ఇంతవరకు కూడా నా జీవితంలో లేదు. ఏ ఏమవుతుందో తెలియదు. ఏడు నుంచి నాకు చికెన్ వస్తుందో, ఏడు నుంచి చేపలు వస్తాయో, ఏడు నుంచి మటన్ వస్తుందో, ఏడు నుంచి పండ్లు వస్తాయో, ఏడు నుంచి ఏమొస్తుందో, కానీ మస్తు మాత్రం ఉంటా. ఏం కొద్దువలేదు, ఏం కొద్దువలేదు. ఆశీర్వాదం అది. దేవుడు ఎలాగనైతే 5 రొట్టెలని 2 చేపలని 5,000 మందికి పంచిండో, అలా నీకు వచ్చిన కొద్ది జీవితంలోనూ పాపంని జయిస్తే, దేవుడిని ఆశీర్వదిస్తే, అలా సమృద్ధిగా ఇస్తావు, ఇంకా ఇచ్చేవానిగా ఉంటావు. నిజంగా యూ విల్ బి బ్లెస్డ్. దాన్ని అంటారు ఆశీర్వాదం. ఈమన్నాడు కూడా ఆశీర్వాదం కాదు. నా పరిచర్యలో కానీ లేదా నా వ్యక్తిగత జీవితంలో కానీ ఇయ్యమని అడగలే, నేను ఇయ్యమని అడగలే. దేవుడు సమృద్ధిగా ఇచ్చాడు. సమృద్ధి అంటే ఆశీర్వాదం ఉన్న దాంట్లో. ఎప్పుడైతే మీరు పాపం జయిస్తారో చూడండి, ఒక సామెత అంటారు కదా, పట్టిందంతా బంగారం అయిపోతుందని. అట్లయిపోతుంది. ఇది ఫ్యాక్ట్, నా జీవితం. సో మీరు ఫస్ట్ దేవుణ్ణి ఏం అడగండి? ఏదో ఉద్యోగం కావాలనో, ఇల్లు కావాలనో, పెళ్ళి కావాలనో, ధనం కావాలనో కాదు. ప్రభా, ఫస్ట్ మేము పాపంని జయించాలి, జయించే శక్తిని ఇవ్వండి. దాని తర్వాత ఆనందమే ఆనందం లైఫ్లో. ఎవ్వరు మిమ్మల్ని అన్హ్యాపీ చేయలేరు. సిల్వ వేసినా, మీ ఆస్తి గుంజుకున్నా, ఇంకేదైనా పోయినా, హింస ఇచ్చినా, బాధ పెట్టినా, ఇంకేదైనా చేసినా మీ సంతోషంని ఎవ్వరు గుంజుకోలేరు. ఎందుకంటే సంతోషం వాటి వలన రాదు. సంతోషం పాపంని జయించడం వలన వస్తుంది. ఎంత చక్కటి క్రైస్తవత్వంని చాలామంది దాన్ని ఒక ఆర్థిక ఆశీర్వాదంకి మార్చేసుకొని ఇలాంటి భయంకరమైన స్టేట్లు ఉన్నారు. అందుకని మనము ఏమంటారు, క్రైస్తవులు ప్రార్థన చేస్తే భూమి కంపిస్తలేదు, క్రైస్తవులు ఎక్కడైనా అడుగు పెడితే లోకంని తలకిందులు చేసేవారు ఇక్కడికి కూడా వచ్చిండ్రని వాళ్ళు సాక్ష్యం చెప్పట్లేదు. ఎందుకు? ఆ పాపంని జయించే ఒక లైఫ్, దాన్ని చూపించలేకపోతున్నారు క్రైస్తవులు. దాన్ని చూపించే వారంగా ఉండాలి మనం. సో ప్రార్థన చేసుకుందాం. ఇది రహస్యం. సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ టు ఓవర్కమ్ సిన్, Satan and the world, lust of eyes, lust of flesh, pride of life. This is the secret of eternal happiness, perfect happiness. Eternal అంటే అది ఎప్పుడు ఉండేది అన్నమాట. సో ప్రభా, మాకు ఆ సంతోషం ఏమని మనం ఆడుకుందాం, ప్రార్థన చేసుకుందాం.